సరే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. ఇప్పుడున్న చూసుకుంటే. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకూడదు అనంటే ముందుగా లీగల్ అవేర్‌నెస్ గురించి ఎలా తెలుసుకోవాలి ఇప్పుడున్న యూత్? ఇప్పుడున్న యూత్‌కు ఏంటంటే ముఖ్యంగా నేనిచ్చే సందేశం పెళ్లి కన్నా ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది ఒకటుంటది. ఓకే. పెళ్లి ముందు కౌన్సెలింగ్. హ్మ్. ఇది నాలాంటి అడ్వకేట్ దగ్గరికొస్తే మేము చెప్తాం. ఏం జరుగుతుంది ఏంటనేది. ఒక అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు. హ్మ్. ఎక్కువగా ప్రేమ వివాహంలో గానీ, ఇప్పట్లో ఈవెన్ లవ్ మ్యారేజెస్‌లోనే కాకుండా అరేంజ్డ్ మ్యారేజెస్‌లో కూడా గొడవలొస్తున్నాయి. హ్మ్. గొడవలొస్తున్నది దేనివల్లొస్తున్నాయి? అంటే కొన్ని గొడవలు భార్యాభర్తలకు గొడవలు రావడానికి కొన్ని కారణాలున్నాయి. హ్మ్. ఎక్కడెక్కడ గొడవలొస్తాయి అనేటటువంటిది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఒకటి ఇద్దరికి మధ్య ఈగో. హ్మ్. సేమ్ పొజిషన్ ఉంటది ఈగో అనేది. హ్మ్. అదే ఈగో వైఫై లాగా తిరుగుతూ ఉంటది వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి మధ్యలో. ఓకే. ఈగో వల్ల వస్తది. హ్మ్. రెండోది అమ్మాయి అబ్బాయి ఇంటికెళ్తుంది కాబట్టి అక్కడ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల హ్మ్. కొంత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బయటికెళ్దాము, మనం వేరే చోట కాపురం పెడతాం. ఇలాంటి వాటి వల్ల గొడవలొస్తాయి. ఓకే. ఇక మూడోదొచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆమె ఎంత కట్నం తెచ్చింది? ఆమె ఎంత బంగారిచ్చింది? హ్మ్. వీళ్ళెంత బంగారు పెట్టారు? వీళ్ళకి ఎలాంటి ఆస్తులున్నాయి? ఆమెకి ఎలాంటి ఆస్తులతో వచ్చింది? ఇలాంటివన్నీ ముందే వాళ్ళు డిసైడ్ అయిపోవాలి. ఓకే. ఎందుకు ఇలాంటి డిసైడ్ అయిపోవాలంటే, సపోజు వాళ్ళిద్దరికీ పడక, హ్మ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి పడక, వైఫ్ కోర్ట్‌కెళ్ళిందనుకోండి. కోర్ట్‌లో ఏం చేస్తుందంటే, ఒరిజినల్‌గా ఆమె తెచ్చింది, వాళ్ళకిచ్చింది పెళ్లి ఖర్చులకి ఏదో 1,00,000, 2,00,000 ఇచ్చిండొచ్చు. హ్మ్. ఆమెకు వాళ్ళ పేరెంట్స్ ఒక 10 తులాలు బంగారు పెట్టిండొచ్చు. అప్పుడు దాంట్లో ఆమె చాటభారతం రాస్తుంది. నేను ఓకే. 30 తులాలు బంగారు హ్మ్. పెట్టారు. కట్నంగా 50,00,000 ఇచ్చారు. హ్మ్. ఇవన్నీ పెడుతుంది. పెట్టేసి అది అడ్మిట్ అయిపోతది. కేసు కోర్ట్‌లో అడ్మిట్ అవుతది. ఓకే. అడ్మిట్ అయిపోయి దానికి ప్రూఫ్స్ ఇవ్వాలి. అది వేరే హ్మ్. విషయం. ప్రూఫ్స్ ఇవ్వాలి హ్మ్. వేరే విషయం. కానీ పర్మనెంట్ ఎలిమోనీ ఇవ్వకుండా నేను డైవోర్స్ ఇవ్వననో, లేదంటే పర్మనెంట్ ఎలిమోనీ నాకు రాకుండా నేను నీకు ఏ కేస్‌లోను రిలీవ్ చేయను. హ్మ్. 498 పెట్టింటుంది, డొమెస్టిక్ వయలెన్స్ పెట్టింటుంది, మెయింటెనెన్స్ పెట్టింటుంది. ఇవన్నీ కేసెస్ నుంచి వాడు బయటకు రావాలి అంటే ఇంత డిమాండ్ చేస్తాడు. హ్మ్. సో, నేను ఇంత కట్నం ఇచ్చినా నాకింత కట్నం కావాలి. నాకింత తిరిగి ఇవ్వాలి అనేటటువంటి. ఓకే. ఇలాంటి విషయాల్లో గొడవలొస్తున్నాయి. హ్మ్. వీటన్నిటిని పెళ్ళికి ముందే మాట్లాడుకొని, ఒక కౌన్సిలర్ దగ్గరికెళ్తే, ఆ కౌన్సిలర్ చెప్తాడు. పెళ్ళంటే ఏంటి? అసలు పెళ్ళంటే ఏంటి? ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? హ్మ్. అంటే నాకు ఎవరు వండి పెట్టడానికి లేదు. లేదంటే నాకు తోడు కావాలనో, ఇంకోటనో వాడు అసలు పెళ్ళంటే క్లారిటీ ఒకటి ఉండదు. ఓకే. గతంలో మనం ఒక వీడియో తీసాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళంటే ఏంటి అనేది ఒక క్లారిటీ అవును ఉండదు. సార్. మామూలుగా అయితే పెళ్లి అనేటటువంటిది ఎలా వచ్చిందంటే ఒక ఇల్లుండాలి. ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడో పాత కాలంలో వచ్చింది. ఆ పాత కాలంలో హౌస్ కన్‌స్ట్రక్షన్ మొదలైనప్పటి నుంచి పెళ్లి హ్మ్. అనేటటువంటిది ఈళ్ళిద్దరు కలిసి ఉండాలనేటటువంటిది డివిజన్ స్టార్ట్ అయింది. అవును. అది సాక్రెడ్ బాండ్‌గా తర్వాత ఒక పవిత్ర బంధంగా తయారైపోయింది. హ్మ్. ఆ పవిత్ర బంధాన్ని ఇప్పుడు నాశనం చేస్తున్నారు. ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో అవును. నాశనం చేస్తున్నారు. దాన్ని నిలబెట్టాలి. హ్మ్. పెళ్లి అనేటటువంటిది భారతదేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. హ్మ్. దాన్ని నిలబెట్టాలి. దాన్ని నిలబెట్టాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ కావాలి. ఓకే. పెళ్లి అయిన తర్వాత గొడవలొస్తే ఏం చేయాలి? హ్మ్. అది ముందే రాసుకోవాలి. నేను ఇంత కట్నం ఇచ్చాను. నేనింత బంగారు తీసుకొచ్చాను. నా బంగారు ఇంతుంది. నీ బంగారు ఇంతుంది. మీ అమ్మ ఇంత పెట్టింది. మా హ్మ్. అమ్మ ఇంత పెట్టింది. ఈ నీ ఆస్తి ఇంతుంది. నీ ఆస్తి పెళ్ళైనప్పుడు విడిపోతే నీకెంతొస్తది? ఈమెకెంతొస్తుంది? హ్మ్. ఇవన్నీ మొత్తం క్లియర్‌గా రాసుకుంటే, ఇక ఆమె పోయి 498 పెట్టదు. హ్మ్. మెయింటెనెన్స్ కేస్ పెట్టదు. డీవీసీ కేస్ పెట్టదు. ఏ కేసులు ఉండవు. వాళ్ళు ఓకే. విడిపోయేటప్పుడు హ్మ్. ఈ అగ్రీమెంట్ ఉంటుంది. ఈ అగ్రీమెంట్ ప్రకారం విడిపోతారు. ఇదేదో బెటర్ కదా! ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి. మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్. హ్మ్. అంటే కోర్టు చుట్టూ దాదాపుగా ఒక విలువైన సమయాన్ని అంటే 25-35 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. హ్మ్. వీళ్ళ విలువైన సమయాన్ని ఒక 4, 5 సంవత్సరాల విలువైన సమయాన్ని కోర్టులలో వేస్ట్ చేస్తున్నారు. ఓకే. మెంటల్ టెన్షన్, ఎకనామికల్ టెన్షన్, లాయర్‌కి డబ్బులివ్వాలి. హ్మ్. ఇవన్నీ ఉంటాయి. కోర్టుకు ఖర్చులవుతాయి. లాయర్‌కి డబ్బులివ్వాలి. కోర్టులన్నీ వర్కింగ్ డేస్‌లోనే ఉంటాయి. వీళ్ళకి హ్మ్. సెలవులు దొరకకపోవచ్చు.
పిటిషనర్ అవును. రాకపోతే పిటిషనర్ ఆబ్సెంట్ అంటారు, రెస్పాండెంట్ రాకపోతే రెస్పాండెంట్ ఆబ్సెంట్ అంటారు. దాని కేసులో సీరియస్‌నెస్ ఉండదు. కేసు కొనసాగుతూనే ఉంటుంది. సో, ఇవన్నీ జరగకుండా హ్మ్. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌లో ఒక అగ్రీమెంట్ రాసుకుంటే బెటర్. ఓకే. అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎక్కువ మంది సెలబ్రిటీలు, ఎక్కువ మంది హై స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్‌కి ఎళ్తున్నారు. ఓకే. అందువల్లే విడాకులు తీసుకున్నా కూడా వాళ్ళవి చాలా మందికి విడాకులు తీసుకున్నట్టు కూడా తెలియట్లేదు. హ్మ్. విడాకులు తీసుకున్నట్టు తెలియట్లేదు. అవును. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇంత హ్మ్. సెటిల్ చేసుకుంటున్నారు. సార్ అది. మీరిదంతా ప్రాసెస్ చెప్తుంటే, ఇదంతా ప్రాసెస్ కన్నా ఆ గొడవొచ్చినప్పుడు కొంచెం ఇగో తగ్గించుకోవడం బెటర్ అనిపిస్తుంది. అది మరి అలా అయిపోతే ఎక్కడ ఏది ఉండదు. అమ్మో! ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు సైలెంట్ ఒక్క అయిపోతే 5 మినిట్స్ సైలెంట్‌గుంటే అయిపోతుంది. అసలు 5 ఇంత ప్రాసెస్. నిమిషాలు, హ్మ్. 5 నిమిషాల మనిషి ఆవేశమే 5 సంవత్సరాలు, 10 ఆహ్, సంవత్సరాలు కోర్టు చుట్టూ జీవితకాలం తిరగాల్సింది. వేస్ట్ అసలు. ఇది అసలెందుకు ఆలోచించట్లేదు? డైవర్స్ హ్మ్. తీసుకుంటారు. హ్మ్. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓకే. బానే ఉంది. హ్మ్. వాళ్ళు గూడా అక్కడ అలాగే ప్రాబ్లమ్ ఉండనిచ్చేస్తారు. రాదని గ్యారంటీ ఏముంది? అవును. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్ రాదని గ్యారంటీ ఏముంది? హ్మ్. ఒక స్త్రీని ఇంకో పురుషుడు ఆమెకు హెల్ప్ చేస్తున్నాడన్నా, హ్మ్. ఆమెకేదైనా మాట్లాడుతున్నాడన్నా, ఆమెతో బాగా క్లోజ్‌గా ఉంటున్నాడన్నా, వాడి మైండ్‌లో ఏదో ఉంటుంది. అవును. దీన్ని వాళ్ళు గమనిస్తే చాలు. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఓకే. లేదు ఆమె సైడ్ నుంచి వీడు ఆలోచిస్తే చాలు. హ్మ్. ఆమె ఎందుకు వీడితో తిరుగుతోంది? ఆమె ఎందుకు వీడినితో మాట్లాడుతోంది? హ్మ్. అన్నట్టు పదే పదే ఎందుకు ఫోను చేస్తుందనేది వీడు ఆలోచించినా, ఆమె ఆలోచించినా సొసైటీలో ముఖ్యంగా ఏంటంటే, ఈ సొసైటీలో ఉన్నటువంటి సెక్సువల్ రిలేషన్సు హ్మ్. ముఖ్యంగా తగ్గించుకోవాలి. ఓకే. ఒక పద్ధతికి, ఒక ట్రెడిషన్‌కు మనదేదైతే ఉందో దానికి స్ట్రిక్ట్ అయిపోవాలి. హ్మ్. లేదు వదిలించుకోవాలనుకుంటే ఈజీగా వదిలించుకొని, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేసుకోవాలి. అది ఓకే. బెస్ట్ అన్నమాట. సో, నేనిచ్చే సలహా ఏంటంటే ప్రజలకు ప్రీ హ్మ్. మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేటటువంటిది చాలా బెస్ట్. ఓకే.